ఓయ్, మీ సూపరింటెండెంట్ రూమ్ ఎక్కడ? అదే సార్. స్టాప్ దేర్. అనుమతి లేకుండా లోపలికి రాకూడదు. అది కాదు మేడం. మీరావు చేసే గారు, మీ గాలి తీస్తుంది. మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా అన్నారా? చెప్పండి. బాపిరెడ్డి గారు అమ్మాయి కనిపించడం లేదు. వాళ్ళ అమ్మాయి కనిపించకపోతే పోలీస్ రిపోర్ట్ ఇచ్చుకోమనండి. ఇచ్చాం కాబట్టి వచ్చారు. మీ వెనక వచ్చిన మనిషిని నోరు మూసుకుని నిలబడమని చెప్పండి. ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంటే బయటకు పొమ్మనండి. ఎందుకైనా మంచిది మూసుకోండి. ఆ పిల్లని ప్రేమించిన చంద్రం హాస్పిటల్లో లేడు. ఎలా ఉంటాడు? ఉండడు. ఎందుకుంటాడు? నువ్వే నా కూతుర్ని వాడిని ఎక్కడికో లేచిపోమని పంపుంటావు. ఇంకొక మాట మాట్లాడితే ఐ విల్ కిక్ యూ అవుట్. హాస్పిటల్లో లేని చంద్రం ఎక్కడున్నాడు మేడం? డిశ్చార్జ్ అయ్యి ఇక్కడే ఉన్నాడు. ఏడి వెనక్కి తిరిగి చూడు మాజీ కేడి. దండగా అయిపోయింది. పాదం పదండి. సారీ మేడం. సార్, ఏమిటి? మీరు వచ్చిన తర్వాతే చంద్రం బయట నుంచి లోపలికి వచ్చాడు. ఎక్కడికి తీసుకెళ్ళావు దాన్ని? భక్త ప్రహ్లాద్ సినిమాకి వెళ్ళాం. అంటే తండ్రిని బిడ్డ ఎదిరించే కదే కదండి అది. మంచి టైంలో తీసుకెళ్లారండి అమ్మా. దేవుడమ్మా, ఏమిటండి అంత ఆవేశంగా ఉన్నారు? నిజంగానే మేము సినిమాకి వెళ్ళాం. మీకు అంత అనుమానంగా ఉంటే ఈ టికెట్లు చూడండి. మర్డర్ చేసిన వాళ్ళు ఎల్బీ కోసం రాసుకుంటారని ఇట్టాడు ముక్కలు. ఆలు దగ్గర పారాయాల్సిన ముక్కలు ఇంటి దాకా మోసుకొచ్చారంటే ఏదో డౌటింగేనండి. ఆ సైడ్ హెల్పింగ్ చేస్తున్నట్టున్నారండి బాబు మీ ఆడోళ్ళు. అసలు హోమ్ డిపార్ట్మెంట్లోనే అపోజిషన్ ఉంటే ప్రధానమంత్రి కూడా ఏం చేయలేడు. మీరు ఇట్టాగే చూస్తా ఊరుకుంటే ఏదో ఒక రోజున మీరు తాతైపోతారు. దేవుడమ్మా, లేదంటే నారాయణ స్వామి గారు రెండో కూతురులాగా ఊరుతున్నాడో లేచిపోయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే నా కూతురు అలా చేస్తుందని కాదండి. అని మొన్న ఏమైందే, అంకిరెడ్డి గారు ఒక్కగానొక్క కూతురు ఇట్టాగే ప్రేమలో పడితే అంకిరెడ్డి గారు మీలాగా చీ అన్నారు. ఆ పిల్ల ఊరు వేసుకొని చచ్చిపోయింది. ఉపాయం ఏదైనా చెప్పాడు రాదు? ఇలా ఉదాహరణలు ఇవ్వకపోతే. ఉపాయమా? అయితే పాపను పారను పంపించేయండి. వారిని కాదు, 20 కోట్ల ఆస్తికి వారసుడైన రాయుడు కొడుకుతో పెళ్లి చేసి అమెరికాలో ఉన్న అత్తారింటికి పంపిస్తా. ఇది బాగుంది. అరే మస్తాన్, సూరి, చంద్ర ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోతుందిరా. మేడం గారు లేరు. సార్ సార్, నా నీళ్ళు పెళ్లి జరిగిపోతుంది సార్. అది జరగడానికి వీల్లేదు సార్. నన్ను బయటికి పంపించండి సార్, ప్లీజ్ సార్. సార్ మీకు దండం పెడతాను సార్, ఒక్కసారి నన్ను బయటికి పంపించండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నా నీళ్ళు నా నుంచి ఎవరు దూరం చేయలేరు. ఆగండి, దగ్గరికి వచ్చారో పూర్తి చేస్తాను. వద్దు, దగ్గర రావద్దు, రావద్దు. వదండి. ఏడ్చింది చాలుగాని కాపు. ఇష్టం నేను పెళ్లి చేసి ఎందుకు దాని గొంతుకొస్తారు? నా మాట విని పెళ్లి ఆపండి. ఇల్లు వల్ల కడైనా చేస్తారు కానీ పెళ్లి ఆగదు. త్వరగా అలంకరించండి. మీరు కిందకు వెళ్ళండి, పిల్ల భయపడుతోంది. కింద పెళ్లి జరుగుతుంటే పైనుంచి పెళ్లి కూతులు పారిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానివ్వండి. ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పెళ్లి పూర్తి కాలేదురా.
నువ్వు ఇక్కడ తగులుటావేమిట్రా? రావు గారింటికి పెళ్లికి వెళ్ళలేదా? వెళ్ళానన్నయ్య. అక్కడ పెళ్లి కూతురు పెళ్లి మీద కూర్చోగానే బలుక్కును వాన్ చేసుకుంది. వాంతే? కడుపులో తిప్పుతోందమ్మా అంటే 3000 చూపించింది. 300 అంతే, పెళ్లి ఆగిపోయింది. ఆగిపోయిందా? అక్క చస్తుందా మరి? లెగ్గు, ఐరన్ లెగ్గు, మన దీనపాదం కదా. ఛీ! నువ్వు 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 ఎక్కడికి వెళితే అక్కడ ఓం నమః శివాయ కదా. ఇక్కడ తగులుంటావు, ఏం జరుగుతుందో ఏమిటో. అందుకో. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన స్పృణ్వన్నోతిభిస్సీద. చూడమ్మా, పెళ్లి పీటల మీద లాఫింగ్ ఏ ఉండాలి తప్ప క్రైయింగ్ ఉండకూడదు. ఫైరింగ్ అసలు ఉండకూడదమ్మా. ఓం నమః శివాయ. పంతులు తొందరగా కానీ పెళ్లి. అయ్యా, తక్కువకు తొందరపడొచ్చునేమో కానీ కళ్యాణానికి తొందరపడకూడదు. శాస్త్రం అంగీకరించదు. ఓం నమః శివాయ. చదివింపులు ఇప్పుడు కాదండి. చదివింపులు కాదు, పెళ్లి తొందరగా జరిపించడానికి నీకు ఇచ్చే కట్నం. అలాగా? అయితే ఓపెనింగ్ ఫినిషింగ్. బాబు, ఈ దండలు మార్చుకోండి. చాలా సంతోషం. అందుకో. అందుకోమన్నది అరటి పళ్ళు కాదురా, మంత్రాలు. మంత్రాలు రా. అందుకో. గర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రావతే అగో, నిన్ను పెళ్లికి పిలవలేదు. ఇంకెక్కడ పెళ్లి? అక్కడ మంగళసూత్రం ఇక్కడ పడ్డప్పుడే అర్థమైంది ఈ పెళ్లి జరగదు అని. 600 జరుగుతుంది. జరిగితే మీకు జైలు కూడా తప్పదు. నువ్వు బాపునీడితో మాట్లాడుతున్నావు. బాపునీడు బాబుతోనైనా ఇలాగే మాట్లాడతాను. నేను తలుచుకుంటే తల వంచుకోవటం తప్ప తలుచుకోలేరు. నా కూతురు పెళ్లి నా ఇష్టం. ఇష్టం ఉండాల్సింది మీకు కాదు, మీ అమ్మాయికి. శ్రీకారంలోనే సమాప్తం పలికిందంటే ఆ అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిసిపోయింది. ఇష్టం లేని పెళ్లి చేసి కష్టాలు తెచ్చుకోకు మిస్టర్ బాపునీడు. దాని ఇష్టపడి దాని మొహం, అది చిన్నపిల్ల. ఎగ్జాక్ట్లీ, చిన్నపిల్ల కాబట్టే ఈ పెళ్లి చేయకూడదు. ఇది మీ అమ్మాయి 10th క్లాస్ సర్టిఫికేట్. దీని ప్రకారం మీ అమ్మాయి 31/1973లో పుట్టింది. అంటే మీ అమ్మాయి మేజర్ కావటానికి ఇంకా 25 రోజులు టైం ఉంది. ఆ సర్టిఫికేట్ తప్పు. కాదు, నీలిం పుట్టింది ఆ రోజే. నీ బొంద, నీకేం తెలుసు? దాన్ని కన్నదాన్ని నేనే. బాపినీడు, ఇంకా ఈ పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తే ముందు పురోహితుడికి సంఖ్యలు వేయిస్తా. పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు పెట్టుకు బతుకుతాం కానీ మాకెందుకమ్మా సంఖ్యలు? ఓం నమః శివాయ. లేరా, రోడ్లో సెటిల్ అయిపోయా. ఉండన్నయ్యా, బాపునీడి గారు డబ్బులు ఎక్కువ ఇస్తారు. పోలీసులు డబ్బులు ఎక్కువ పెడతారు, దెబ్బలు ఎక్కువ కొడతారు. అసలేమంది ఈయన పాదం కదా. రెడ్డి గారింటికి వెళ్ళావు, హార్ట్ అటాక్. రావు గారింటికి వెళ్ళావు, వాంతులు. ఇక్కడికి వచ్చావు, పోలీసులు వేడీలు. అక్షంతలు వేయాలని చూస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు. అత్యంతలు వేసి ఇబ్బందులు తెచ్చుకోవాల్సిన కర్మ మాకేమిటి? పదండి పదండి. ఏవయ్యా పెళ్లి కొడక, పేట దిగుతావా లాఠీ ఎత్తించమంటావా? బ్రతికి బాగుంటే మరో భార్య దొరుకుతుంది, నాకెందుకు పెళ్లి? ప్రభావతి, పచ్చని కళ్యాణ మండపంలోకి వచ్చి నా కూతురు బతుకులో చిచ్చు పెడతావా? నో, నీ కూతురు బతుకుని బాగు చేస్తున్నాను. 25 రోజుల తర్వాత నీలిమకి చంద్రానికి పెళ్లి చేస్తాను. 25 రోజుల 24 గంటల్లో నిన్ను ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించి 25వ గంటలో మళ్ళీ నా కూతురికి పెళ్లి చేస్తాను. అయిన వాళ్ళు కాని వాళ్ళలా ప్రవర్తిస్తుంటే ఏ సంబంధం లేని మీరు. పొరపాటు. నీకు నాకు మనిషికి మనిషికి ఉండే సంబంధం ఉంది. నీ కథ నా కన్నీళ్లను కదిలించింది. నీ నిర్దోషత్వం నా కర్తవ్యాన్ని గుర్తు చేసింది. మేడం, వాట్ ఈస్ దిస్? మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. అక్కడ పెట్టండి. మేడం, కంగారు పడుకు. బాపిరెడ్డి దగ్గర డబ్బుంటే నా దగ్గర నిజాయితీ ఉంది.
మీ ఇద్దరి పెళ్లి జరిగే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. బంగారం లాంటి గైడ్ ఇందులో చింపేస్తావు, చక్కగా స్లిప్పులు రాసుకోవచ్చుగా. మళ్ళీ ఎవడు రాస్తాడు, నాకు ఓపిక లేదు. జాగ్రత్త రోయ్, ఈ మధ్య పంతుళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారట. పట్టుకుంటే దీవాలైపోతావు. నా డేబా సంగతి సరే, నువ్వు ఇంట్లోనే బారు పని చేసావు, నీ సంగతి చూసుకో. అమ్మ వచ్చే టైం అయింది. వచ్చినా నన్ను ఎక్కడ పట్టించుకుంటుంది. ఇవాళ హైదరాబాద్ వెళ్తుంది కదా, ఆ హడావిడిలో నేను మందు కొట్టి ఉన్నానో మందకుడిగా ఉన్నానో తెలుసుకోలేదు. అమ్మో చీపు. చూడండి, 20 తారీఖు అంతా వచ్చేస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. ఏమిటది? ఇది కషాయం, బాగా జలుబు చేస్తాను. మంచులో పడుకోవద్దండి అంటే నా మాట వినిపించుకోరు. మీ పంతమే మీది. రవి, ఏరా నిన్నే. బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నానమ్మా. ఇవాళ నుంచేనా పరీక్షలు? అవునమ్మా, డెఫినెట్ గా ఫస్ట్ క్లాస్ వస్తుంది. వెరీ గుడ్. చూడండి, అదేమిటి కషాయం మందు తాగినట్టు తాగుతున్నారు? అదే జలుబు అని చెప్పాగా, జలుబు. అబ్బా, కషాయం అలా తాగకూడదండి. ముక్కు మూసుకుని ఒక్క గుటకులో తాగాలి. ఇలా అబ్బే, నేనే తాగేస్తాను. చాలండి, ఇలా నేను కడుక్కొస్తాను. వద్దు, జలుబు చాలా డేంజరు. పైగా నువ్వు ఊరికి వెళ్తున్నావు, అడ్డుకుంటుంది. నేనే కడుక్కొస్తా. వేడినీళ్ళలో బ్రాందీ కలుపుకొని తాగితే జలుబు త్వరగా తగ్గిపోతుందని పక్కింటి ఆయన చెబితేను. అవునమ్మా, నాన్న రోజు తాగడు, జలుబు కోసమే. భర్త మంచివాడు కాకపోతే బిడ్డను నమ్ముకుని బ్రతకచ్చు. బిడ్డ చెడు త్రోవలో నడుస్తుంటే భర్తను చూసుకుని బ్రతకచ్చు. మీ ఇద్దరిలో ఎవరిని చూసుకుని నన్ను బ్రతకమంటారు? చూడు, భయపెట్టే తల్లి కంటే చెడగొట్టే తండ్రి గొప్పవాడు కాదురా. ఆ రోజు తూలి పడబోతే ప్రదర్శనాలన్నావు, ఈరోజు తాగి పడిపోతే జలుబు కోసం అంటున్నావు. మేం పడమరకు ఒరిగిపోతున్న సూర్యుడు వాళ్ళంరా. నువ్వు తూర్పు దిక్కునున్నావు. భవిష్యత్తును పాడు చేసుకోకు. రవి, పరీక్ష బాగా రాయి. డొనేషన్లు కట్టే స్తోమత మనకు లేదు. మంచి మార్కులు వస్తేనే నువ్వు ఇంజనీరింగ్ చదివేది.